విజయ్ మాల్యా అనగానే మనకు గుర్తొచ్చేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్లో దీపికా పడుకునేతో బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని అందమైన అమ్మాయిలతో స్టేడియంలో బాల్కనీలో ఉన్నట్టే మనకు గుర్తు. కానీ ఇతని బిజినెస్ ప్రపంచంలో రారాజుగా ఏలాడు. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. ఆల్కహాల్ కింగ్ఫిషర్ బ్రాండ్ ఇప్పటికీ మంచి బిజినెస్ చేస్తూనే ఉంది. ఇది కొందరికి తెలిసిన విజయ్ మాల్యా మాత్రమే. అసలు తాను ఎలా కెరీర్ స్టార్ట్ చేశాడో ఇప్పుడు చూద్దాం. 1983లో యునైటెడ్ బెవరేజ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అనతి కాలంలోనే తాను ఓనర్గా ఎదిగి ఎన్నో కాంపిటేటివ్ కంపెనీస్ని కొని విలీనం చేసుకున్నాడు. 1999 వచ్చే వరకు యునైటెడ్ బెవరేజ్ కంపెనీస్ వాటా 64% పెంచాడు. ఒక ఆల్కహాలిక్ కంపెనీ మాత్రమే కాదు, ఫుడ్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ కంపెనీస్, మ్యాగజైన్స్ కూడా నడిపాడు. అలా 2005 వరకు తాను చేసే బిజినెస్కి తిరుగు లేకుండా ఉండేది. కానీ 2005లో ఒక తప్పుడు డెసిజన్ తీసుకున్నాడు. అదే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయడం. అప్పట్లో తక్కువ ఖర్చు ఎక్కువ సౌకర్యంతో కింగ్ఫిషర్ మంచి పేరు తెచ్చుకుంది. అనతి కాలంలోనే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నడపడం స్టార్ట్ చేశారు. అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ ఒకవైపు మంచి పేరు ఉన్నప్పటికీ ఇలా ప్రతి సంవత్సరం లాసెస్ వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ అలానే నమ్మకం పెట్టుకొని ముందుకు సాగాడు. అలా 2005లో 341 కోట్లు నష్టం చూశాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 2007లో 706 కోట్లు నష్టం చూశాడు. అలా జరిగినప్పటికీ కూడా 2013లో 213 కోట్లు నష్టం చూశాడు. అంత నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా విజయ్ మాల్యా 2008లో నష్టాల్లో ఉన్నటువంటి మరొక విమాన సంస్థను అంటే డెక్కన్ ఎయిర్లైన్స్ని కింగ్ఫిషర్లోకి కలుపుకున్నాడు. విమానాల సంఖ్య పెరిగింది కానీ నష్టాలు అలానే కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటి నుండి బ్యాంకుల్లో అప్పులు చేయడం మొదలుపెట్టాడు విజయ్ మాల్యా. మళ్ళీ 2009లో 1371 కోట్లు నష్టం చూశాడు. అలానే సాహసం చేస్తూ ముందుకు వెళ్ళాక 2010లో 1290 కోట్లు నష్టం చూశాడు. ఇంకా కొంచెం సాహసం చేసి ముందుకెళ్తే 2011లో 1236 కోట్లు నష్టం చూశాడు. ఇన్ని నష్టాలు జరుగుతున్నప్పటికీ కూడా అలానే ముందరికెళ్ళాడు. ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఎస్బీఐలో అప్పు చేయడం మొదలుపెట్టాడు. ఎస్బీఐ వాళ్ళు కూడా ఎంత అడిగితే అంత కాదనకుండా అప్పు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే విజయ్ మాల్యా ఎప్పటికైనా చెల్లిస్తాడనే నమ్మకం ఉండేది. తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పై ఉన్న గుడ్ విల్తో అప్పులు ఇచ్చారు. కానీ అలా నష్టం నడవడంతో 2014 వచ్చేసరికి పూర్తి మూతపడే సమయం వచ్చేసింది. అలా 2016 వచ్చేసింది. అప్పటికి 9000 కోట్లు వడ్డీ వేరువేరు బ్యాంకుల వద్ద చేసేసరికి వాళ్ళు చివరికి చెల్లించాలని నోటీసులు పంపించారు. నోటీసులు పంపించే 6 రోజుల ముందే దేశం వదిలి లండన్కి వెళ్ళిపోయాడు విజయ్ మాల్యా. అప్పటి నుండి మన గవర్నమెంట్ విజయ్ మాల్యాని ఎలాగైనా రప్పించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ విజయ్ మాల్యా మాత్రం తన మీద ఉండే కేసులన్నింటినీ లండన్ నుండే సాల్వ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే మన లా వ్యవస్థ పట్ల తనకి నమ్మకం లేదంట. న్యాయం జరిగే వరకు పుణ్యకాలం గడుస్తుందని నమ్ముతున్నాడు. అయినా విజయ్ మాల్యా చెప్పిన దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే, గవర్నమెంట్ నన్ను ఎందుకు దొంగగా ముద్రీకరించిందో నాకైతే అర్థం కావట్లేదు. నేను 30 ఏళ్ళుగా బిజినెస్ చేస్తూ ఎన్నో వేల కోట్లు ట్యాక్స్ రూపంలో కట్టాను. కానీ నేను జెన్యున్గా బిజినెస్ చేసి లాస్లో పడిపోయా. అయినా కూడా గవర్నమెంట్ నాకు సపోర్ట్ ఇవ్వకపోగా దొంగగా ముద్రీకరించింది. ఇలా వేరే దేశాల్లో అయితే గవర్నమెంట్ సహాయంతో ఎన్నో కంపెనీలు మళ్ళీ లాభాల బాట పట్టాయి. అయినా పర్లేదు, నేను తీసుకున్న 600 కోట్లు ప్రిన్సిపల్ అమౌంట్ని తిరిగి ఇచ్చేస్తా, కానీ వడ్డీ 3000 కోట్లు కట్టలేనని, ఇంకా ఎంప్లాయీస్కి ఇచ్చే 300 కోట్లు కూడా ఇచ్చేస్తా అని చెప్పాడు. మరి ఇలా చెప్పిన దాంట్లో మీ ఇంటెన్షన్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.